వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొన్న జరిగినటువంటి జంజీ ఉద్యమం కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం కావచ్చు, అలాగే నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, కొంతవరకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా మైనస్ గా మారింది. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దానికి కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడం. సో దాదాపుగా 12 సంవత్సరాల్లో 70, 80, 90 ఇలాంటి పేపర్లు లీక్ అయినాయి అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నటువంటి మాట. సో ఒక్కసారిగా యువత తలుచుకుంటే ఎలాంటి వారినైనా రాజీనామా చేపిస్తుంది, ఎలాంటి ప్రభుత్వాన్నైనా పడగొడుతుందని చెప్పేసి యువత మరోసారి నిరూపించడం అనేది జరిగింది. సో యువత తలుచుకుంటే సాధించలేదంటూ ఏది లేదంటూ కూడా ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా గడలాడించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో భారీగా సంస్కరణ చేసింది. ఇక పైన లీకేజ్ అని ఎవరైనా ముందలకి వస్తే అక్రమాలు చేయొచ్చు, 50 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, ఒక్క క్వశ్చన్ పేపర్కి 25 లక్షలు వస్తాయి అని చెప్పేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలకి ఎవరైనా కకృతి పడ్డారో వారి పని అవుట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మోడీ తెచ్చినటువంటి బిల్లులలో ఇది ఒక హైలైట్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి. ఇంప్లిమెంట్ కనుక జరిగితే మాత్రం మరోసారి ఎవరైనా లీక్ చేద్దామని ఆలోచన వచ్చినా వారికి భర్త పూజనే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పోటీ పరీక్షల పేపర్ లీకేజ్లు, పరీక్ష నిర్వహణలో జరిగే తీవ్రమైన అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు మరింత కఠినాంతరం చేస్తుంది. ఇందులో భాగంగా పార్లమెంట్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త చట్టపరమైన నిబంధనల ప్రకారం ప్రశ్న పత్రాలు లీక్ చేసిన సంఘటిత ముఠాలుగా ఏర్పడి మాస్ కాపీయింగ్ పాల్పడిన కఠిన చర్యలు అమలు చేయనున్నారు. జాతీయ పరీక్షల పారదర్శకత కాపాడడానికి నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీంట్లో పేపర్ లీక్ చేసే విద్యా మాఫియా, సిండికేట్లు లేదా ప్రైవేట్ సంస్థలకు, ఎందుకంటే కొంతవరకు ప్రైవేట్ సంస్థలకు కూడా ఎగ్జామినేషన్ నిర్వహించే బాధ్యతలు కూడా మనం అప్పగించే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ సిండికేట్ ప్రైవేట్ సంస్థలు కనీసం 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఎవరైతే ప్రైవేట్ సంస్థలు బాధ్యతలు తీసుకుంటారో ఏ చిన్న అవకతవకలు జరిగినా ఆ ప్రైవేట్ సంస్థలకు 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, కనీసం 10 కోట్ల వరకు జరిమానా. సో 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలకు పాల్పడితే 5 కోట్ల నుంచి భారీ జరిమానాలు విధించడమే కాకుండా వారిని 8 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాలు కూడా ఆ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ మిగిలిన ప్రభుత్వం నుంచి ఎవరైనా లీక్ చేసినా కూడా 10 జైలు శిక్ష, అలాగే 10 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ మరి అన్ని రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల్లో ఎంసెట్ పెడతారు, కొన్ని రాష్ట్రాలు ఇంకేవో ఎగ్జామ్స్ పెడతారు. అంటే కొన్ని ఎగ్జామినేషన్ కి మాత్రం మినహాయింపు ఉంది. కొన్ని ఎగ్జామినేషన్ అంటే ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా అంటే ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జాంపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంది. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్. ఎందుకంటే కాబోయే ఐఏఎస్ లో, ఐపీఎస్ లో చేతిలోనే భారత పౌరులుగా అలాగే దేశ పనితీరు కూడా ఆధారపడి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఐఏఎస్ ల మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ శాఖ సంబంధించిన మొత్తం ఐపీఎస్ ల చేతిలో ఆధారపడి ఉంటుంది. ఈ లీకేజ్ల కారణంగా కొంతవరకు నష్టపోతారు, కొంతవరకు అక్రమంగా పైకి వచ్చే వారితోటి రాష్ట్రాలకు ఎఫెక్టే, దేశానికి ఎఫెక్టే. కాబట్టి సో ఇలాంటివి కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ బిల్లులు వర్తిస్తాయి, కొన్ని ఎగ్జామ్లకు మాత్రం వర్తించవని చెప్పేసి అంటుంది. కేంద్రం నుంచి ఏ ఎగ్జామినేషన్ పెట్టినా, యూపీఎస్సీ కావచ్చు, నీట్ కావచ్చు, నెట్ కావచ్చు, ఇట్లాంటివి ఏ ఎగ్జామినేషన్ పెట్టినా ఎవరైతే ఇప్పుడు నుంచి పేపర్ లీక్ చేద్దామని ఆలోచన వచ్చినా, పక్కదారి నుంచి పేపర్ తీసుకుందామని వచ్చినా వారికి మాత్రం ఈ కొత్త చట్టం మాత్రం ఇంకోటి 3 నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. 2 నుంచి 3 నెలల లోపల మొత్తం వాడు కనుక దోషి అని తెలిస్తే అయిపోయి చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇది ఇంప్లిమెంట్ చేయడంలో కూడా అంతే పారదర్శక చూపిస్తే మాత్రం డెఫినెట్ గా ఈ చట్టం
మామూలుగా హైలైట్ అవ్వదు. అండ్ జెన్జీలకు మరోసారి హ్యాట్సప్ చెప్పుకోవాల్సింది, ఎందుకంటే ఈ చట్టం వల్ల కూడా ఇంకోసారి పేపర్ లీక్ చేద్దామన్న ఆలోచనలు రాకుండా నిజమైన విద్యార్థికి నిరుద్యోగికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.